ప్రాచీన ప్రపంచంలో ప్రజలు నీతి మార్గాన్ని వదిలేశారు. భూమి హింస, లోభం మరియు భ్రష్టత్వంతో నిండిపోయింది. మానవుల హృదయాలు చెడిపోయాయని దేవుడు చూశాడు. కానీ నోవహు దేవుని కృప పొందాడు. అతను నీతిమంతుడును, విశ్వాసంతో కూడినవాడు. దేవుడు నోవహుతో మాట్లాడుతూ అతని కుటుంబాన్ని మరియు జంతువులను రాబోయే మహా జలప్రళయం నుంచి రక్షించేందుకు ఒక ఓడను నిర్మించమని ఆజ్ఞ ఇచ్చాడు. నోవహు దేవుని మాటను అనుసరించాడు. అతను తన కుమారులతో కలిసి కష్టపడి చెట్లను నరికి దేవుడు చెప్పిన విధంగా ఓడను నిర్మించాడు. గ్రామస్తులు హేళన చేసి నవ్విన నోవహు దేవునిపై నమ్మకంతో తన పనిని కొనసాగించాడు. ఓడ పూర్తయిన తరువాత నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు జతలు జతలుగా అందులో ప్రవేశించారు. అప్పుడు దేవుడే ఆ తలుపును మూసివేశాడు. ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. వర్షం కురవడం ప్రారంభమైంది. 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా వర్షం కురిసింది. నీరు అత్యంత ఎత్తైన పర్వతాలను కూడా కప్పివేసింది. ఓడ వెలుపల ఉన్న జీవం అంతా నాశనమైంది. కానీ ఓడలో ఉన్న నోవహు మరియు అతని కుటుంబం దేవుని రక్షణలో సురక్షితంగా ఉన్నారు. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నోవహు ఒక కాకిని విడిచిపెట్టాడు, కానీ అది తిరిగి రాలేదు. తరువాత అతను ఒక పావురాన్ని పంపాడు. అది ఒక తాజా ఒలీవ ఆకుతో తిరిగి వచ్చింది. నోవహు మరియు అతని కుటుంబం ఓడ నుంచి బయటకు వచ్చాక వారు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. నోవహు ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవునికి బలి అర్పించాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇకపై భూమిని మహాజలప్రళయంతో నాశనం చేయను. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆయన ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సును ఉంచాడు. నోవహు యొక్క విశ్వాసం మరియు విధేయత వలన అతని కుటుంబం రక్షింపబడింది. దేవుడు మానవ జాతికి మరో అవకాశం ఇచ్చాడు. ఇంద్రధనుస్సు దేవుని ప్రేమ మరియు ఆయన వాగ్దానానికి ఒక గుర్తుగా నిలిచింది.